సుబ్బారావు గారు ప్లీజ్. ఇక్కడ ఒకటండి సార్, ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీతారెడ్డి మీద అవినాష్ రెడ్డి గారు అనేకమైన ఆరోపణలు చేసి ఇది మర్డర్ ఫర్ గెయిన్, రెండో వివాహం చేసుకున్న ముస్లిం మహిళకి 30 నుంచి 40% ఆస్తులు ఇస్తున్నారు కాబట్టి ఆ ఆస్తులు వెళ్లకుండా ఈ యొక్క సునీతారెడ్డి గారు లేకుండా ఆమె భర్త మిగతా వాళ్ళు కలిపి చంపేశారు అని చెప్పేసి ఇది మర్డర్ ఫర్ గెయిన్, ఆ దిశలో విచారణ జరపాలని ఒకటి. రెండోది, ఆయన మరణించిన తర్వాత కూడా వివేకానంద రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా పాల్పడుతున్నారో మనం చూసాం. కానీ ఇక్కడ మొదట్లో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మొదట్లో స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని పరిగణలో తీసుకొని చేయాలి అని చెప్పేసి ఒక వాదన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు చేస్తూ సునీతారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. హార్ట్ అటాక్ థియరీని తీసుకొచ్చింది కూడా సునీతారెడ్డి అని చెప్తున్నారు. దానికి షర్మిల గారు అది తప్పు, అవాస్తవాలతో కూడినటువంటి ఆరోపణలు సునీతారెడ్డి గారి మీద వేస్తూ ఉన్నారు. సిబిఐ విచారణలో కూడా చాలా స్పష్టంగా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయ ఆధిపత్య హత్య. అంతేకాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మొట్టమొదటిసారిగా అక్కడ రక్తం కడిగేశారు, కట్లు కుట్లు వేశారు. అప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మిగతా మనోహర్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, సిఐ శంకరయ్యతో సహా. కానీ దాన్ని హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేశారు వీళ్ళే అని సిబిఐ విచారణ చెప్పింది. కానీ ఇక్కడ సునీతారెడ్డి చేశారని చెప్తే ఇవన్నీ అవాస్తవాలు. సునీతారెడ్డి గారు నిజంగా ఆమె పాత్ర కనుకుంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కాళ్ళు అరిగేలా ఎందుకు తిరుగుద్ది, లేదంటే న్యాయస్థానాల్లో అలుపెరిగిన పోరాటం ఎందుకు చేస్తుంది ఒక వీరవనిత లాగా. కాబట్టి ఇదంతా అబద్ధం, అబద్ధాలతో కూడిన ఆరోపణలు సునీతారెడ్డి మీద చేస్తున్నారని వాస్తవాలను ప్రజలకు తెలియజేసింది షర్మిలారెడ్డి గారు. దాంతో ఆ విషయాన్ని ఆ మాట అందని చెప్పేసని తిరిగి షర్మిలారెడ్డి గారి మీద ఆస్తుల వివాదాన్ని తీసుకొచ్చి తప్పుడు ప్రచారం మొదలెట్టారు. దాంతో విజయమ్మ గారు ఏం చేశారు, ఎస్ అలా కాదు, నేను దీని మీద క్లారిఫికేషన్ ఇస్తున్నానని చెప్పేసి నోటరైజ్డ్ చేసినటువంటి దాని మీద సంతకం పెట్టి ఇచ్చింది. సంతకాన్ని నోటరైజ్ చేయించేసి, ఎందుకంటే అది కూడా విజయమ్మ గారిది కాదు, వీళ్ళు క్రియేట్ చేసింది, ఆమె వచ్చి ఏం చెప్పలేదు అని అంటారేమో అని చెప్పేసి లేదు ఇది నాదే అని నోటరైజ్ చేసేసి ఇది క్లారిఫికేషన్ అని హెడ్డింగ్ పెట్టింది పైన. మనం చూడాలి. అవును, అంటే అసభ్యమైన ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు ఆస్తి వివాదంలో చేస్తున్నారు, దాని మీద నేను వివరణ ఇస్తున్నా అని చెప్పేసి చాలా క్లియర్ గా ఇచ్చింది. ఇది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆస్తి కాబట్టి ఇది అందరి ఆస్తి, ఆయన అనంతరం అందరికి సమాన హక్కు రావాలి. కానీ ఎంఓయూలో కూడా ఆ షర్మిలకి అన్యాయం జరిగింది, అవేవి ఇవ్వలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఒకటండి, వీళ్ళు ఏం చెబుతున్నారంటే ప్రచారము ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిలో షర్మిలారెడ్డి గారికి వాటా ఇస్తారా అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటి వాస్తవంగా చెప్పాలి, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సంపాదించిన సొమ్ము పెట్టుబడిగా పెట్టకుండా ఈయన స్వార్జితంగా సంపాదించిన సొమ్ము నిరూపించుకోమనండి. లేకపోతే 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు 9, ఈ 20 కేసుల్లో కూడా క్విక్ ప్రోకో ద్వారా వచ్చిందని వాళ్ళు ఆరోపణలు చేశారు కదా. అవును, ఇది కాదు, ఇది నా సొమ్మే అని చెప్పేసి అక్కడ ఒక ఎఫిడవిట్ వేయమనండి. నా స్వార్జితం, నేను సొంతంగా సంపాదించుకున్నా అని చెప్పమానండి. వాళ్ళ నాన్నను కూడా కలిపారు కదా అందులో. అవును, కాబట్టి అక్కడ చెప్పరు, ఇక్కడ మటుకు ఈ విధంగా చెప్తారు. ఇక్కడ ఒకటండి, చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. 2500లోనూ 2005వ సంవత్సరంలోను దేశవ్యాప్తంగాను 1997, 98 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి పాలనలోను పురుషునితో పాటుగా స్త్రీకి సమాన ఆస్తి హక్కు ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇది తండ్రి ఆస్తి అని చెప్పేసి అని విజయమ్మ గారు చాలా స్పష్టంగా చెప్తుంది. దీంట్లో సరే 4 పిల్లలకి ఇమ్మన్నారా, ఎవరికి ఇమ్మన్నారా అని చెప్పేసి అన్నారు అని నోటి మాటగా చెప్తున్నారు అనుకోండి. ఏదేమైనప్పుడు కూడాను షర్మిలా బిడ్డలకు కానీ, జగన్మోహన్ రెడ్డి బిడ్డలకు కానీ, ఈమెను విజయమ్మ కూడా వాటాదారుడే, మర్చిపోతున్నారు. 3 వాటాలు పడాలి. కానీ విజయమ్మ గారిని పక్కన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది.
ఇక్కడ 2 వాటాలే సంభాషణ జరుగుతోంది. ఉమ్. కాబట్టి పురుషునితో కుమారునితో పాటు కుమార్తెకి సమాన ఆశ హక్కు ఇవ్వాలనే దాంట్లో ఎస్ నేను ఇస్తాను అని చెప్పేసి ముందుకు రావాల్సిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఈ రోజున మహిళల హక్కుల గురించి మాట్లాడే వ్యక్తి, స్త్రీల హక్కుల గురించి మాట్లాడే వ్యక్తి, మరి స్త్రీలకు ఆస్తుల వాటా ఎందుకు ఇవ్వరు? అదే కదా. ఇదేనా స్త్రీల హక్కులు అనేది ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. రైట్. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, షర్మిల గారికి ఇప్పుడున్నటువంటి ఆధారాల ప్రకారం షర్మిలా రెడ్డి గారికి ఆస్తిలో వాళ్ళ అమ్మగారికి ఈయనకి 3 వాటాలు పడవలసిన అవసరం ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తి, దాని నుంచి పెట్టుబడి పెట్టగా వచ్చినటువంటి డెవలప్మెంట్. రెండోది అక్రమాలు సిబిఐ చెప్పిన దాని ప్రకారం అక్రమాలు ఉంటే అది అక్రమాలుగా కోర్టు లాగేసుకుంటుంది, వేరే విషయం. కాబట్టి ఇది విచిత్రం ఏంటంటే కుటుంబం మధ్య పరిష్కారం కావాల్సినటువంటి అంశము ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఆశీస్సు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారా భారతీ రెడ్డి గారో వీళ్ళిద్దరూ మాట్లాడకుండా ఆ యొక్క పార్టీ యొక్క దిగువ స్థాయి నాయకులతో మాట్లాడించడం, ఆస్తి వివాదాన్ని బజారుకి ఇచ్చడం అనేది అది తప్పు. కాబట్టి అది ఇంట్లో పెద్దల్లో